ఒక టీమ్ లీడర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల లక్షణం ఏంటంటే టీమ్ మెంబర్తో రెగ్యులర్గా టచ్లో ఉండాలి అండ్ వాళ్ళని ఫాలో అప్ చేయాలి. మీకు జనరల్గా టీంతో మంచి బిజినెస్ అవ్వాలి అంటే మీకు 80% మీ సక్సెస్ అనేది మీ టీంని మీరు ఎంత ఎక్కువ ఫాలోఅప్ చేస్తారో, ఎంత రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు మీతో టచ్లో ఉంటారో దాన్ని బట్టి మీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళు జాయిన్ అయిన ఒక 40-41 డేస్ పాటు రెగ్యులర్గా ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ కాల్ చేయండి. ఇది ఒక టాప్ సీక్రెట్. ఇది ఎవరైతే చేస్తారో మీరు మీ టీం మెంబర్ లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోతారు. ఒక 41 డేస్ పాటు డైలీ మీరు ఫోన్ కాల్ చేయాలి వాళ్ళతో మీరు టచ్లో ఉండాలి. రెండోది, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ బెస్టా, లేదు నేను ఇంతకుముందు చేస్తున్నది బెస్టా, అసలు అనవసరంగా ఒక మంచిదాన్ని వదిలేసేవని నేను దీనిలోకి వచ్చేసానా, సో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో నాకు కెరీర్ ఉంటుందా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లారిఫై చేయాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఫీల్డ్ టు ఎర్న్ lakhs of rupees మనీ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ ప్రొసీడ్ ఇన్ ఏ అప్రోప్రియేట్ వే, ఇఫ్ యూ ప్రొసీడ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ వే. కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ అంతా క్లియర్ చేసి ఎస్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫీల్డ్ అనే నమ్మకాన్ని వాళ్ళకి మీరు కల్పించండి. ఎవరైతే ఆల్రెడీ దీనిలో అద్భుతాలు చేస్తున్నారో, lakhs of rupees ఎర్న్ చేసుకుంటున్నారో, సక్సెస్ అవుతున్నారో వాళ్ళని రోల్ మోడల్గా చూపించి ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ మీరు పటాపంచలు చేయండి. నెక్స్ట్ వచ్చి డౌట్స్ క్లారిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు కస్టమర్స్తో అప్రోచ్ అవుతారు కానీ వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ ఎలా క్లారిఫై చేయాలో వీళ్ళకి అర్థం కాదు. మీరు ఏం చేయాలంటే ఈ విషయంలో మార్కెటింగ్ పర్సన్స్ ఫస్ట్ 41 డేస్ పాటు వాళ్ళకు వచ్చిన ప్రతి డౌట్ వాళ్ళ చేత రాయించండి. దానిలో ప్రతి డౌట్ మీరు క్లారిఫై చేయండి. అంటే దీనిలో ఇంకో విషయం ఉందండి, ఏంటంటే మీరు ఫాలోఅప్ చేసి కస్టమర్కి నేరుగా డౌట్స్ క్లారిఫై చేస్తే ఇతను సక్సెస్ కాలేడు, ఇతనికి ఆ డౌట్స్ క్లారిఫై కావు, ఇతను ట్రైనింగ్ అవ్వలేడు, ఇతను పికప్ అవ్వలేడు, బెస్ట్గా తయారవ్వలేడు. ఇక్కడ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెటింగ్ పర్సన్ మీ ముందు కూర్చోబెట్టుకోవాలి, మార్కెటింగ్ పర్సన్కి ఫోన్ కలపాలి, ఆ తర్వాత కస్టమర్కి కాన్ఫరెన్స్ కలపాలి. ముగ్గురు లైన్లో ఉండి, అంటే కస్టమరు, మార్కెటింగ్ పర్సన్, టీమ్ లీడర్ ముగ్గురు లైన్లో ఉండి ఆ కస్టమర్తో మాట్లాడి ఆ కస్టమర్కి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తే ఇతను కాన్ఫరెన్స్లో ఉన్నాడు కాబట్టి మార్కెటింగ్ పర్సను అసలు టీమ్ లీడరు ఏం మాట్లాడుతున్నాడు, కస్టమర్ ఏం అడుగుతున్నారు, కాబట్టి వీళ్ళ ఆన్సర్స్ సీనియర్స్ ఏం చెప్తున్నారు అనేది ఒక 100 కస్టమర్స్ మీరు ఒక 41 డేస్లో ఒక 100 కస్టమర్స్ని మీరు ఇలా మాట్లాడించగలిగితే మీరు కస్టమర్కి ఎలా ఆన్సర్ చేయాలో అనేది అతను తరబీదు పొందుతాడు. అతనుకున్న 90% ఆఫ్ ద డౌట్స్ క్లారిఫికేషన్ అయిపోతాయి. ఇది ఒక సక్సెస్ సీక్రెట్. తర్వాత మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే మనం కొన్నిసార్లు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత సూపర్ సక్సెస్ఫుల్ మ్యాన్ అయినా, ఉమెన్ అయినా కొన్నిసార్లు డీలా పడిపోతాం, మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. అలాంటి టైంలోనే మీరు ఆ మార్కెటింగ్ పర్సన్ని, మీ టీం మెంబర్ని మీరు టచ్లో ఉండాలి, మీరు అతనితో కనెక్ట్ అవ్వాలి. అతను డిమోటివేట్ అవ్వకుండా, డీలా పడిపోకుండా అతని ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ని మన టెస్టిమోనియల్ చూపిస్తూ వాళ్ళు మోటివేట్ చేయాలి. ఎప్పుడైతే బ్యాటరీ డౌన్ అయిందో అప్పుడు మీరు మళ్ళీ దాన్ని ఫుల్ రీఛార్జ్ చేశారంటే అతను సక్సెస్ అయిపోతాడు. సో 41 డేస్లో ఒక పర్సన్ సక్సెస్ చేయించవచ్చు హ్యాపీగా. ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు మనీ ఎంత ఇస్తారు అనేది పక్కన పెట్టండి. ఎస్పెషల్లీ ఒక కొత్తగా వచ్చిన మార్కెటింగ్ పర్సన్ మీతో కంటిన్యూగా ఉండాలి అనుకుంటే, మీతో జర్నీ చేయాలి లాంగ్ టైం అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ అబ్జర్వేషన్లో భాగంగా మీ బిహేవియర్ ఏంటి, మీరు మోరల్ వాల్యూస్ ఏంటి, మీ ఎథిక్స్ ఏంటి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తారో అబ్జర్వ్ చేస్తారు. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, సీనియర్స్, టీమ్ లీడర్స్, మోరల్ వాల్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ క్యారెక్టర్ పోగొట్టుకుంటే మీ దగ్గర టీం మెంబర్స్ ఎవరు నిలబడరు. కాబట్టి మోరల్ వాల్యూస్లో నిలబడండి. ఈ చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా అవసరం అయితే వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కొన్నిసార్లు వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది.
వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతారు. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టీమ్ లీడర్గా ఇవి నేను చెప్పిన పాయింట్స్, వీటిని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయితే మీ టీం మెంబర్సు అద్భుతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.